హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నా. సో మెయిన్‌గా ఈ వీడియోలో మీకు చిన్న క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్లారిటీ ఇచ్చే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అండి. దాన్ని వరల్డ్ ఫారెస్ట్ డే కూడా అంటాం. సో ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరుగుతుంది, ఫారెస్ట్ ఎగ్జామ్స్‌లో. రీసెంట్‌గా మీరు కూడా పేపర్‌లో చూసే ఉంటారు. లైక్ ప్రీవియస్ పేపర్స్‌లో 21st మార్చ్ అండి ఈ డేట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ రెస్ట్ ఈ వీడియోలో మాట్లాడుకుంటే కట్ ఆఫ్ భయం ఇంకా మనోళ్ళకి పోలా. సో వాట్ విల్ బి ద రేంజ్ అనేది ఒక కామన్ క్వశ్చన్ అయితే ఉంది. సో దీనికి ఒక ఎండ్ ఆఫ్ ఇద్దాం. ఈ వీడియోతో ఇంకా కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడడం ఇదే లాస్ట్. మీరు కమెంట్ చేసినా కూడా ఇంకా ఉపయోగం ఉండదండి. నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం మెంబర్స్కి కట్ ఆఫ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే కమెంట్లో వాళ్ళు పెట్టిన ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడం జరిగింది. ఒక 10 సార్లు పెడితే 10 సార్లు రిప్లై ఇచ్చాం. సో ఇదే లాస్ట్ వీడియో అండి. రేంజ్ ఎలా ఉంటుందంటే 45 to 55 లోపల 100% ఈ రేంజ్లోనే ఉంటుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు 1:12 ఇస్తే రేషియో పరిస్థితి ఏంటి అని. ఎంత రేషియో ఏది ఇచ్చినా కూడా 55 రేంజ్ దాటి నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదండి. ఇది నా ఎక్స్పెక్టేషనే. మళ్ళీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక మళ్ళీ మీరు వచ్చి కమెంట్ చేశారు. ద రేంజ్ ఈజ్ 45 to 55. ఏది జనరల్ మెన్కి. ఇన్ కేస్ మీరు ఉమెన్ అండ్ అదర్ కేటగిరీస్లో ఉన్నారు, మీ కేటగిరీస్ ప్రకారం కట్ ఆఫ్ అనేది ఉంటుంది. మీకు తెలిసిందే, మెరిట్ అంటే ఓసీ కట్ ఆఫ్తో పోలిస్తే కేటగిరీస్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇదండి కట్ ఆఫ్ గురించి. అండ్ రెస్ట్ ఎవరైతే 60-70 స్కోర్ చేశారో వాళ్ళు ఆరామ్సే ప్రిపేర్ అవ్వచ్చు మెయిన్స్కి. సో ఆల్ ద బెస్ట్ అండి. దోస్ హూ సెక్యూర్డ్ అబోవ్ 70 ఆర్ అబోవ్ 60 మార్క్స్. ఓకేనా? అండ్ రెస్ట్ మీరు ఇంకో క్వశ్చన్లు అడగొద్దండి. 67, 40, 45, 42 ఇప్పుడు 100 వస్తాయి మెసేజ్లు. 41 వస్తుందా, 42 వస్తుందా, 32 వస్తుందా? వస్తుంది, ఛాన్స్ ఉంది. కొన్ని రోజులు ఆగండి, ఒక 10 డేసే కదా రిజల్ట్. సో విల్ గెట్ వెరీ సూన్గా వచ్చేస్తుంది కదా రిజల్ట్ అనేది. అందరూ ఆఫీసర్స్ అవుతారు, ఈ రోజు కాకపోతే రేపు అవుతారు, అంతే కదా. ఈరోజు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఒక 5 years టెన్యూర్లో ఎటు లేదన్నా ఒక 3-4 నోటిఫికేషన్స్ అయితే పక్కా వస్తాయి. ఇంకా నా ఒకే కన్సర్న్ అండి. సో మీరు ఈ థింకింగ్స్ ఆపేయండి, నెగిటివిటీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. చాలామంది కమెంట్స్ చేస్తున్నారంట, అయ్యో 70, 80 అని. దాన్ని చూసి ఇంకో కొంతమంది ఏమవుతున్నారు, ఫీల్ అవుతున్నారు, అయ్యో వీడికి 70 ఎలా వచ్చాయి, 30 ఎలా. ఏమో బ్రో, వచ్చే ఉంటాయి. కాసేపు కూల్ అవ్వు. ఎదుటోడిని చూసి జలస్ ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్, ఎదుటోడి కెపాసిటీ ఎదుటోడండి. వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో లేదా వాడికి లక్ ఎలా ఉందో నీకు అనవసరం. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఒక 40 వచ్చాయా, ఒక 50 వచ్చాయా, బీ హ్యాపీ విత్ దట్ మార్క్స్. కట్ ఆఫ్ అంతే ఉంటుంది. అంత వచ్చాక మళ్ళీ కమెంట్ చేయవచ్చు. ఇంకా బాగా నచ్చితే ఛానల్ షేర్ కూడా చేయి. అండ్ నెక్స్ట్ థింగ్ నేను చెప్తా, ఆ రేంజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మన ఛానల్లో? ఒక 50 మంది కమెంట్, మహా అయితే ఒక 50 మంది కమెంట్ చేస్తున్నారు. ఆ మిగిలిన 10 మెసేజ్లు నాయే ఉంటున్నాయి. సో ఆ 50 మందిని బేస్ చేసుకొని మీరు హోల్ పీపుల్ని జడ్జ్ చేయొద్దు. అంటే నేనేం చెప్తానంటే, అందరినీ కూడా కాసేపు కేటగిరీ వైజ్ కూడా కాకుండా అందరినీ కూడా కన్సిడర్ చేద్దాం. మొత్తం మన ఛానల్కి వ్యూస్ 2K 3K వ్యూస్ వస్తున్నాయి కదా. ఈ 2K 3Kలో ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారండి? ఒక 50 కమెంట్స్ వస్తున్నాయి మ్యాక్స్. ఎవరు మెసేజ్ చేస్తున్నారు? ఎవరైతే వెల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే. రెస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పను, ఇంట్రెస్ట్ ఉంది. బట్ స్టిల్ ఎంతవరకు అనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. అండ్ రెస్ట్ నేనేమంటానంటే, ఇప్పుడు మొత్తం ఒక 7,000 మంది ఎగ్జామ్ రాశారు. 7,500, 7,800, 8,000 వేసుకోండి రఫ్ అండ్ టఫ్. ఈ 8,000 మందిలో ఒక 50 మంది కూడా స్కోర్ రాదా? ఏమనుకుంటారండి మీరు? 50 మంది కూడా లేకుండా ఎలా ఉంటారు ఇంత పెద్ద ఎగ్జామ్లో? సో వచ్చే ఉంటారు. కాబట్టి ఆ 50 మందినో, ఆ 100 మందినో చూసి మీరు టెన్షన్ పడిపోయి, సార్ ఎలా కట్ ఆఫ్ ఉంటుంది, నాకు 35 నేను కేటగిరీలో ఉన్నా, లేదా 40 కేటగిరీలో లేను, ఈ డౌట్స్ వదిలేయండి. బీ ఫ్రీ, మీ మైండ్ ఫ్రీగా పెట్టుకోండి. బాబు ఐపీఎల్ వస్తుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పకూడదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి రిజల్ట్ వచ్చేంత వరకు. అర్థమైందా? ఎప్పటి వరకు? రిజల్ట్ వచ్చేంత వరకు. దాని తర్వాత నా దగ్గర రండి, కమెంట్ చేయండి, సార్ నోట్స్ కావాలి అది ఇది అని. దాని తర్వాత గురించి దాని తర్వాత విషయం దాని తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? సో బీ ఫ్రీ అండి. అండ్ ప్లీజ్ ఎవరైతే ఛానల్ చూస్తున్నారో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చూస్తున్నారంటే జస్ట్ వ్యూస్ వస్తున్నాయి, బట్ మీ సపోర్ట్ రావడం లేదు. వ్యూస్ అనేది సీరియస్ యాస్పిరెంట్ కాని వాళ్ళు కూడా చేస్తారండి, జస్ట్ చూసి వదిలేస్తారు. అది కాదు కదా. ఇఫ్ యు ఆర్ సీరియస్ యాస్పిరెంట్, నా ఛానల్ ఎంతో కొంత మీకైతే యూజ్ అయితే పడుతుంది కదా. సో జస్ట్ ఒక సబ్స్క్రిప్షనే కదా, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా పెట్టుకోవడం తప్పలేదు. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి, కానీ పాజిటివ్ కమెంట్. అందరు ఛానల్ లాగా చేయొద్దు. అండ్ హోప్ఫుల్లీ అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నా. సో కట్ ఆఫ్ గురించి ఇంకా అనవసరమైన డౌట్లు పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ.